పిల్లల కస్టడీ. విడాకుల తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సాధారణంగా అన్ని కోర్టులు ప్రధానంగా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అనేది ప్రధానంగా చూస్తారు. అమ్మ నాన్న ఎవరు గొప్ప అనేది కాదు. ఎవరి దగ్గర పిల్లలు ప్రేమగా సురక్షితంగా సంరక్షింపబడతారో, ఎవరి దగ్గర వారి భవిష్యత్తు బాగుంటుందని కోర్టు భావిస్తుందో వారికి పిల్లలు అనేది అప్పగించడం జరుగుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు వారైతే కోర్టు తల్లి దగ్గర మాత్రమే ఉంచుతుంది. ఒకవేళ తల్లి యొక్క సంరక్షణ సరిగ్గా లేదు అని కోర్టు భావిస్తే గనక అలాంటి సందర్భాల్లో పిల్లలను తన తండ్రికి కస్టడీ అనేది పిల్లల తండ్రికి కస్టడీ అనేది కోర్టు ఇస్తుంది. ఒకవేళ పిల్లలు పెద్దవారు అయితే వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటుంది కోర్టు. ఒకవేళ పిల్లలు పెద్దవారు అయితే వారి యొక్క అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళ యొక్క చదువు, మానసిక స్థితి, ఆరోగ్యం చూసి కోర్టు నిర్ణయిస్తుంది ఎవరి దగ్గర ఉండాలి అనేది. అయితే దీంట్లో కస్టడీ అనేది 2 రకాలు, లీగల్ కస్టడీ అండ్ ఫిజికల్ కస్టడీ. ఫిజికల్ కస్టడీ అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో చెప్పేది ఫిజికల్ కస్టడీ. లీగల్ కస్టడీ చదువు, ఆరోగ్యం వంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో దానిని లీగల్ కస్టడీ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరికి ఇవ్వవచ్చు లేదా ఒకరికి మాత్రమే ఇవ్వవచ్చును. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నా, తల్లి లేదా తండ్రి ఎవరి దగ్గర ఉన్నా మరో తల్లి లేదా తండ్రికి పిల్లలను కలిసే అవకాశం, విజిటేషన్ రైట్స్ అనేవి ఉన్నాయి. డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వంటి వాటిపైన కోర్టు కఠినంగా వ్యవహరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటుందో అని భావిస్తుందో కోర్టు వారికి మాత్రమే పిల్లలను అప్పజెప్తుంది.